నమస్తే. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు వికారనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వికారనామ సంవత్సరంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో సిద్ధాంతి గారి మాటల్లోనే తెలుసుకుందాం. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారు చెప్పిన గత సంవత్సరం భవిష్యత్తు విషయాలు దాదాపు 95% నిజమయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితులు, రాజకీయం, క్రీడలు, కళారంగాల ప్రముఖులు, వారి రాశుల స్థితిగతులు ఎలా ఉంటాయనే దాని మీద ములుగు సిద్ధాంతి గారి మాట నిజమని రుజువయ్యాయి. అందులో నుంచి మచ్చుకు కొన్ని పరిశీలిస్తే క్రికెట్తో సహా అన్ని క్రీడల్లో భారత్ రాణిస్తుందని ముందుగానే చెప్పారు. ఇక నవాజ్ షరీఫ్ జాతకం బాగాలేదని గతంలో చెప్పిన జోస్యంలో ఎటువంటి మార్పు లేదన్నారు. 2 రాష్ట్రాల్లోనూ అకాల వర్షాల తాకిడి ఎక్కువగా ఉంటుందని, పంట చేతికి రాక రైతన్నులు విలవిల్లాడిపోతారన్నారు. మాజీ మంత్రి చిదంబరం కుటుంబానికి సిబిఐ చిక్కులు తప్పవన్నారు. అలాగే ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ మాట ఈ ఏడు కల్లేనని, అంతా గాలి మాటలుగానే మిగులుతాయన్నారు. క్రికెట్ ఆటలో విరాట్ కోహ్లీతో పాటు జట్టులో మిగతా వారంతా చక్కగా రాణిస్తారన్నారు. దేశం ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారుతుంది, లక్షల కోట్ల అవినీతి బయటపడుతుందన్నారు. ఎందరో అవినీతి పరులు, లంచగొండ్లు పట్టుబడతారని తెలిపారు. అంతేకాదు దేశ శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటుందని ముందుగానే చెప్పారు. రాజకీయాల పరంగా ప్రధాని మోదీకి ఇది పరీక్షా కాలమన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలని ప్రజల్లో తేలిపోవడమే కాకుండా కరెన్సీ రద్దు వివాదమే అయింది. రాబోయే ఎన్నికల్లో మళ్లీ శ్రీ కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని, పార్లమెంటు సీట్లు టీఆర్ఎస్కే వస్తాయని తెలిపారు. అంతేకాదు కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుసంపన్నంగా వెలుగుతుందన్నారు. బ్యాంకుల్లో అతిపెద్ద కుంభకోణాలు బయటపడతాయన్నారు. నిత్యావసర వస్తువులైన నూనెలు, కందిపప్పు, బెల్లం ధరలు ఆకాశాన్ని అంటుతాయన్నారు. అలానే జరిగింది. ఇలా గ్రహగతులను అంచనా వేయడం, వాటి వల్ల కలిగే శుభ అశుభ ఫలితాలను ఖచ్చితంగా చెప్పడంలో ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారు సిద్ధహస్తులని మరోమారు రుజువైంది. నమస్తే సిద్ధాంతి గారు. 99 ఛానల్ ప్రేక్షకులకు వికారనామ సంవత్సర శుభాకాంక్షలు. సిద్ధాంతి గారు, ఈ వికారనామ సంవత్సరంలో 12 రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో క్లుప్తంగా వివరిస్తారా? ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. రాజకీయంగా ప్రతికూల కాలం. ప్రభుత్వపరమైన ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి. అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో లాభపడతారు. రుణాలు తీరుస్తారు. తనఖాలు విడిపిస్తారు. ముఖ్యమైనటువంటి జీవితాశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో చాలా కష్టపడతారు. 90 పాళ్ళు అనుకూల ఫలితాలు వస్తాయని మీరు భావిస్తారు. వాస్తవానికి 70 పాళ్ళే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అదే కోణంలో వైద్య విద్య, సాంకేతిక విద్య, సివిల్ సర్వీసులు, పోటీ పరీక్షలు ఇవన్నీ మీకు సానుకూలంగా ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మొత్తం మీద రాజకీయ సంబంధమైన విషయాలు మినహాయించి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. పెద్దవాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం చేయొద్దు. రావుకేతులు ఇద్దరు కూడాను రాసులు మారారు. ఆ కారణం చేత మేషరాశి వారు ఈ రావుకేతుల దుష్ప్రభావానికి విరుగుడుగా పరిహారంగా గణ మండుపాస్పద హోమం చేయించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. అంతా బ్యాలెన్స్ సరిపోయింది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా ఉద్యోగ అవకాశాలు, దూర ప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా చదువులు లభిస్తాయి. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. విదేశాలు వెళ్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మెడికల్ సీటు లభిస్తుంది. సినిమా వ్యాపారం కలిసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్ మిల్స్, రైస్ మిల్స్, షుగర్ ఫ్యాక్టరీలు, వ్యాపార విషయాలు బాగున్నాయి. అదే కోణంలో వైద్య విద్య, సాంకేతిక విద్య, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం కొంత ఇబ్బందికరంగా సాగుతాయి. రావుకేతులు మారారు కాబట్టి వృషభ రాశి వారు కూడాను గణ మండుపాస్పద హోమం చేయించాలి. తదుపరి
మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం యోగవంతంగా ఉంది. రాజకీయ అధికారం సంప్రాప్తిస్తుంది. రాజ్యాంగపరమైన పదవి చేపట్టగలుగుతారు. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంది. మిమ్మలను విద్యా సాంస్కృతిక సంబంధమైన విషయాలు కూడా ఆకర్షిస్తాయి. వాటిల్లో కూడా మంచి ప్రఖ్యాతులు మీరు సాధించగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కొరకు లక్ష్మీ కటాక్షం అనే పూజా ద్రవ్యాన్ని ఉపయోగించండి. సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయండి. దూర ప్రాంత విద్య, రైల్వే పోటీలు, ఉద్యోగాలు, సివిల్ సర్వీసులు, బ్యాంకు పోటీ పరీక్షలు, గ్రూప్ సర్వీసులు, వాటికి సంబంధించిన పోటీలు, పోలీస్ అధికారుల పరీక్షలు, వాటికి సంబంధించిన ఫలితాలు ఇవన్నీ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అనుకున్నటువంటి జీవితాశయాన్ని ఈ సంవత్సరం మీరు సాధించగలుగుతారు. అదే కోణంలో రావుకేతులు రాసులు మారారు కాబట్టి గణ మన్యుపాసు హోమం మిథున రాశి వారు కూడా చేయించాలి. తదుపరి కర్కాటక రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సంఘంలో మంచి క్రమశిక్షణ, విద్యారంగం పట్ల ఆసక్తి, రాజకీయ అధికార పదవి లభిస్తాయి. ఆధునిక విద్య, వినూత్న వ్యాపారాల్లో శ్రద్ధ, రాణింపు ఉంటాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ఉన్నత స్థానాలను మేధస్సుతోటి సాధిస్తారు. రావుకేతులు ఇద్దరు ప్రధానమైనటువంటి గ్రహాలు. ఇవి రాసులు మారడం చేత కర్కాటక రాశికి వ్యయంలో రాహు ఉన్నాడు. దాన్ని దగ్ధయోగం అంటారు. అందుకని ఇవన్నీ ఏవి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. గణ మన్యుపాస్పద హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి అధికారం కలిగిన ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న వారి ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు. స్త్రీలతో భేదాభిప్రాయాలు సూచిస్తున్నాయి. అదే కోణంలో స్థిరాస్తులు అభివృద్ధి చెందుతుంది. కొన్ని స్థిరాస్తులు అమ్మి ఆ డబ్బుతోటి వేరే చోట స్థిరాస్తులు కొని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి ఆర్థిక ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. రావుకేతులు ఇద్దరు స్థానాలు మారారు కాబట్టి ఏకాదశిలో ఉన్న రాహు వల్ల మీకు ఆకస్మికమైన అదృష్టం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక పదవీ ప్రాప్తి సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో గణ మన్యుపాస్పద హోమం చేయాలి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీ ఇష్టమైనటువంటి దేవుడికి పదవతాంబూలాన్ని నివేదనగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీయాల సంబంధించిన విషయాలు కూడాను ఈ రాశి వారికి బ్రహ్మాండంగా లాభిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతి కలిగి ఉంటారు. రాజకీయ అధికారం కలిసి వస్తుంది. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతతకు ఐక్యత ఉన్నంత వరకు బయట అన్ని విషయాలను విజయవంతంలో నడిపించగలరు. కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యత ఏదైతే ఉందో, ప్రశాంతత ఏదైతే ఉందో అదే మిమ్మల్ని నడిపిస్తుంది. కుటుంబంలో అప్రశాంతమైన వాతావరణం ఏర్పడితే అన్ని విధాలుగా ఇబ్బందులు ఉంటాయని గ్రహగతులు తెలియజేస్తున్నాయి. మంచి మిత్రులకు ఇచ్చిన వాగ్దానాలను మరువకండి. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్న సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. మీ నిజాయితీ, శక్తి సామర్థ్యాలు, క్రమశిక్షణ, దైవభక్తి అన్నీ
వ్యర్థమేనని చెప్పి అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ప్రతి దానికి కులము, మతము, కుళ్ళు రాజకీయాలు అన్నింటినీ శాసిస్తున్నాయన్న భావన వాస్తవ పరిస్థితులు నిర్వేదానికి, నిరాశకి దారితీస్తాయి. బాధలన్నీ పోయి సంవత్సర ద్వితీయార్థంలో అద్భుతమైనటువంటి పురోగతి ఆర్థికంగా, విద్యాపరంగా, విదేశాల పరంగా సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామర ఒత్తులతో మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయండి. ఈ రాశివారు గణ మన్యుపాస్వహోమం చేయాలి. ప్రతి విషయంలోనూ మీకు స్త్రీల అండదండ లభిస్తాయి. సక్రమంగా వినియోగించుకోండి. అనవసరమైనటువంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చే విధంగా ప్రవర్తించవద్దు. ఇది మీకు చాలా ఉపయోగపడేటువంటి సలహా. తదుపరి తులారాశి. ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఫ్యాన్సీ షాపుల వారికి, బ్యూటీ పార్లర్స్ వారికి, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రేతలకు, స్టేషనరీ వ్యాపారస్తులకు, చేతివృత్తుల పరివారికి, రాజకీయ నాయకులకు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు, ఎగ్జిబిషన్ కౌంటర్స్ వారికి, హోల్సేల్ వ్యాపారులకు, విద్యార్థులకు, వైద్యులకు చాలా బాగుంది. వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధాల విషయాల్లో ప్రయోజనాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఈ రావుకేతులు ఇద్దరు కూడాను రాసులమైన కారణం చేత తులారాశి వారు గణ మన్యుపాస్పద హోమం చేయించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయంగా ఏమాత్రం బాగాలేదు. ఉద్యోగంలోనూ వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. కానీ ఫలితం మాత్రం ఆశించేంత సంతృప్తిగా ఉండదు. సంతానానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించి చేసే కృషికి, ఖర్చు పెట్టే ధనానికి, అన్నింటికి మించి మీ ఆరాటానికి తగిన విధంగా మంచి ప్రతిఫలం లభిస్తుంది. విద్యా వ్యాపారం, విద్యా వ్యాపారం, మద్యం వ్యాపారం ఇలాంటివన్నీ కూడాను అద్భుతంగా రాణిస్తాయి. ఒకనాడు బతకలేక పడిపోతులు, ఈనాడు బతకడానికి పడిపోతులు. ఏమండి, వైద్యో నారాయణో హరి అన్నారు, అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మనుషులకు వైద్యం చేయట్లేదు, శవాలకు వైద్యం చేస్తున్నారు డబ్బుల కోసం. ఇక మద్యం అంటే ప్రతి ఇంటికి కూడాను నీళ్ళైతే వస్తాయో రావో కానీ ఒక ఫోన్ కాల్ కొడితే ఎక్కడికి కావాలంటే అక్కడ మద్యం వస్తుంది. ఇది మరి పురోగతి, అభివృద్ధి ఏమిటిది? మన భావితరాల వాళ్ళకి మనం ఇచ్చేటువంటి సందేశం ఏమిటి? వాళ్ళ చూపిస్తున్న మార్గం ఏమిటి? ఆలోచన చేయండి. ఈ రాశివారు గణ మన్యుపాస్పద హోమం చేయించాలి. ఏలినాడు శని చివరిలో ఉంది. జాగ్రత్తలు అవసరం. తగినటువంటి పరిహారాలు చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా సమస్యలు తీరుతాయి. ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు. ఫ్రీ మెడికల్ సీట్ వస్తుంది. ఐఐటి ఖడగ్పూర్ సాధిస్తారు. అద్భుతమైన ఉద్యోగాలు పొందగలుగుతారు. విదేశాలు వెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. H1B వీసా విషయంలో అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. పెద్దవాళ్ళతో తగాదాలు, అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోండి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించవద్దు. ఇదే మనకు వచ్చిన మొదటి అవకాశం అన్నట్టుగా ప్రతి అవకాశాన్ని మీరు చేజిక్కించుకుంటే మీకు సంవత్సర ప్రథమార్థం, ద్వితీయార్థం రెండూ కూడా అద్భుతంగా ఉన్నాయి.
మీడియా పరంగా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు 12 రాసుల వాళ్ళు కూడాను అందరూ ఈ రావుకేతులు రాసులు మారారు కాబట్టి సర్పదోష నివారణ చూర్ణంతో ఉదయం సాయంత్రం స్నానం చేయాలి. అదేవిధంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం జూను వరకు ఉంటుంది. జూలైలో దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే జూన్ నెలాఖరులోపు ఈ గణమన్యు పాశుపతోమం అనేది అందరూ చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు రావాల్సిన అనువంశిక ఆస్తి 300 మీ చేతికి అందుతుంది. అధిక మొత్తంలో ధనం సంతానం కోసం వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయ సంబంధ విషయాలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పిక్నిక్లు, వినోదాలు, విహారయాత్రలు వంటి కార్యక్రమాల్లో అపశృతులు సంభవించవచ్చు. జాగ్రత్త వహించండి. సెల్ఫ్ డ్రైవింగు తప్పనిసరి అయితే చేయండి. వీలైనంత వరకు ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. లోహ ఖనిజ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి, చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళకి, హోటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విజయవంతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణతో ఉదయం సాయంత్రం స్నానం చేయాలి. గణమన్యు పాశుపతోమం చేయించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ఆర్థికపరమైన వ్యవహారాలు, రాజకీయ సంబంధాల విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అధికారం చేతికి వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి, పిల్లల పరంగా సంతోషకరమైన సంగతులు. కొంతమంది విషయంలో పిల్లలకు సంబంధించి బ్యాక్లాగ్స్ ఉండటం, మాట వినకపోవటం, ఎగర్తిచ్చి మాట్లాడటం, స్నేహితులతో తిరగటం, హాస్టల్లో ఉండకపోవటం, ఇంట్లో ఉండకపోవటం, ఇలా చేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఇది కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. వాళ్ళ విషయంలో అనుకూలమైన ఫలితాలు రావడానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి. లేకపోతే గణ మన్యు పాశుపత హోమం చేయించండి. అది చేస్తే అన్నిటికీ సరిపోతుంది. అదే కోణంలో సినిమా వ్యాపారంలో ఉన్నవారికి, ఖనిజ లోహ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, మైనింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సివిల్ సర్వీసుల్లో ఎంపిక అవుతారు, కలెక్టర్ అవుతారు, ఐపీఎస్కి సెలెక్ట్ అవుతారు, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ సెలెక్ట్ అవుతారు. ఉచితంగా మెడికల్ సీట్ వస్తుంది, ఐఐటి సీట్ వస్తుంది. చార్ట్ అకౌంటెన్సీలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఫస్ట్ టైం 5 సబ్జెక్టు పాస్ అవుతారు. ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీ ఇష్టమైన దేవుడికి కానీ దేవత కానీ అష్టములుగా తేలతో దీపారాధన చేయండి. ప్రథమ తాంబూలాన్ని నివేదనగా పెట్టి ఆ ప్రసాదం స్వీకరించండి. అద్భుతమైనటువంటి అనంతమైన ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మీరు జీవితాశయాన్ని సాధిస్తారు, అందులో సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు రావుకేతులు రాశులు మారారు కాబట్టి గణ మన్యు పాశుపత హోమం చేయించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి తగు చర్యలు తీసుకుంటారు. పొదుపుకు ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని ఆలోచనలుగానే ఉంటాయి, అవి అమలు కావు. సంవత్సరం ద్వితీయార్థంలో పట్టుబట్టి కొన్ని ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. మీ ప్రత్యర్థులు రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. ఐఐటి, ఐఏఎస్, ఐపీఎస్ వంటి వాటికి ఎంపిక అవుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ జీవితం బాగుంది, ఆరోగ్య జీవితం బాగుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ పేరు మీద 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్
ఎక్కడైతే ఉందో అక్కడ మీరు అవతరిస్తే మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక మంచి వ్యాపారాన్ని ఒక మంచి సంస్థని నడపగలుగుతారు. ఈ మేరకు మీకు ప్రఖ్యాతి లభిస్తుంది. ప్రభుత్వపరమైన అవార్డులు రివార్డులు కూడా లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు రావుకేతులు రాశులు మారారు కాబట్టి జూన్ నెలాఖరులోపు గణ మన్యుపాస్పద హోమం చేయించాలి. Please subscribe New Waves.